So, hello, future advocates and law enthusiasts. This is V. Ravikant Sharma, BTech LLB LLM. So, Law of Contracts, Usmania University syllabus కి accordingly మనం టర్నింగ్ బేర్ యాక్ట్స్ ఇంటూ క్లియర్ కాన్సెప్ట్స్. బేర్ యాక్ట్, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, బేర్ యాక్ట్ నుంచి దాన్ని సింప్లిఫైజ్ చేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధంగా లా ఆఫ్ కాంట్రాక్ట్స్ ని ఈ లెక్చర్ సిరీస్ లో చెప్పడం జరుగుతుంది. మనకి ఉస్మానియా యూనివర్సిటీ కరికులం ప్రకారం లా ఆఫ్ కాంట్రాక్ట్స్ వన్ మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండ్ సెక్షన్ 2H. A contract is an agreement enforceable by law. సో కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఇక్కడ మనకి టూ కాంపోనెంట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ అగ్రిమెంట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. కాంట్రాక్ట్ అనేది ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందము విచ్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. అంటే చట్టబద్ధంగా దాన్ని అమలు చేయగలిగేటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో దాన్ని కాంట్రాక్ట్ అని అంటాము. ఏ ఒప్పందాన్ని అయితే ఒక చట్టం, శాసనం ద్వారా చేసిన చట్టం ద్వారా మనం అమలు చేయగలుగుతామో దాన్ని కాంట్రాక్ట్ అని చెప్పి అంటాము. సో అగ్రిమెంట్. సో ఇక్కడ అగ్రిమెంట్ తీసుకున్నట్లయితే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ని అగ్రిమెంట్ అని అంటాము. ఆఫర్ అంటే అమ్మే వాళ్ళు కొనే వాళ్ళకి, లేదా ఆఫరర్ ఎవరైతే ఆ ఆఫర్ ని ఇస్తారో వాళ్ళని ఆఫరర్ అంటాము. ఆ ఆఫరర్ ఒక ఆఫర్ ఇవ్వడము, దాన్ని ఆఫరీ ఎవరైతే ఆ ఆఫర్ ని తీసుకుంటారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడము, ఈ రెండు జరిగినప్పుడు అగ్రిమెంట్ జరుగుతుంది. అయితే అగ్రిమెంట్ జరగడం ఒక్కటే కాదు, ఈ జరిగిన అగ్రిమెంట్ లీగల్ గా ఉండాలి. లా ఆఫ్ ద ల్యాండ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ లా ప్రకారం అది లీగల్ గా ఎన్ఫోర్సబుల్ అంటే అమలు చేయగలగాలి. సో దాని అర్థం ఏంటంటే ఈ అగ్రిమెంట్ ని కనుక అమలు చేయలేకపోతే వీ కెన్ గో టు కోర్ట్స్ టు ఎన్ఫోర్స్ ద పర్టికులర్ అగ్రిమెంట్. సో లీగల్ గా ఉన్నటువంటి ఒక అగ్రిమెంట్ ని అమలు చేయడమే మనకి కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం జొమాటోలోనో, స్విగ్గీలోనో, ఊబర్ ఫుడ్స్ నుంచో ఫుడ్ ఆర్డర్ చేస్తాము, ఆర్డరింగ్ ఏ ఫుడ్ ఫ్రమ్ ఆన్లైన్. సో ఇక్కడ మనం యూ ప్లేస్ ద ఆర్డర్ అంటే యాజ్ ఏ కన్జ్యూమర్ గా మనం ఫుడ్ ఆర్డర్ ని ప్లేస్ చేస్తాం. కార్ట్ లోకి వెళ్ళేసి మనకు కావాల్సింది పనీర్ బిర్యానీనో, ఫ్రైడ్ రైస్ లేకపోతే పుల్కా, ఏదో ఒకటి దాన్ని మనం ఆర్డర్ చేస్తాం. సో దాన్ని ఆఫర్ అని చెప్పి అంటాం. సో జొమాటో ఓపెన్ చేయగానే మీకు రకరకాల ఆఫర్స్ ఉంటాయి. 50% ఆఫ్, డెలివరీ ఫ్రీ, లేకపోతే 1+1. సో ఇలాంటి ఆఫర్స్ అవి మనకి డిస్ప్లే చేసి ఉంటాయి. సో ఆఫర్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేసి మనం పేమెంట్ బటన్ దాకా వెళ్ళి ట్రాన్సాక్షన్ ని పూర్తి చేయడానికి విల్లింగ్నెస్ చూపిస్తామో దాన్ని యాక్సెప్టెన్స్ అని అంటాము. సో అది మనం ఎప్పుడైతే ఫర్ సపోజ్ మీరు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు అనుకోండి. సో వాళ్ళు ఆఫర్ చెప్తారు, దీని కాస్ట్ 200 రూపీస్, 50% ఆఫర్ ప్లస్ ఫ్రీ డెలివరీ ఇచ్చిన తర్వాత 100 రూపీస్కే మీకు డెలివరీ చేస్తామని చెప్పారు. సో ఓకే, యాక్సెప్టెన్స్ చూపించారు. సో వాళ్ళకి మనకి అగ్రిమెంట్ జరుగుతుంది. సో డిస్ప్లే మీకు వస్తుంది. సో డెలివరీ బాయ్ హెడ్డింగ్ టువర్డ్స్ యూ విత్ ఇన్ 15 minutes అని. సో మీరు మనీ పే చేశారు లేదా పే చేస్తారు, క్యాష్ ఆన్ డెలివరీలో పే చేస్తారని ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తున్నట్టుగా డిజిటల్ అగ్రిమెంట్కి మనం వెళ్ళాము. అది ఎప్పుడైతే జొమాటోకి మీరు 100 రూపీస్ పే చేశారు, బట్ ఆ ఫుడ్ రీచ్ అవ్వలేదు, లేదా క్యాష్ ఆన్ డెలివరీలో ఇస్తా అని ఒక ప్రామిస్ చేశారు, బట్ ఆ ఫుడ్ ఆన్ టైంలో రాలేదు, మీరు జొమాటోకి ఆ గ్రీవెన్స్ ని పంపించారు, లేదా సంతోష్ దాబా అనుకోండి, ఆ సంతోష్ దాబా వాళ్ళకు కూడా ఆ గ్రీవెన్స్ పంపించారు, బట్ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. యూ కెన్ డైరెక్ట్లీ గో టు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ టు ఎన్ఫోర్స్ దట్ అగ్రిమెంట్. మీరు అమౌంట్ పే చేశారు, బట్ మీకు రావాల్సిన ఫుడ్ డెలివరీ అవ్వలేదు, లేదా రీఫండ్ ఇవ్వలేదు, డ్యామేజెస్ ఇవ్వలేదు. సో మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్కి అక్కడ మీకు జస్టిస్ దొరకకపోతే స్టేట్ కన్స్యూమర్ కమిషన్కి, అక్కడ కూడా జస్టిస్ దొరకకపోతే నేషనల్ కన్స్యూమర్ కమిషన్కి, ఇలా ఒక కోర్టుకి మీరు వెళ్ళొచ్చు టు కంపెల్ టు ఎన్ఫోర్స్ దట్ అగ్రిమెంట్. దీన్ని మనం కాంట్రాక్ట్ అంటాం. సో కాంట్రాక్ట్ అంటే సింపుల్ గా ఒక అగ్రిమెంట్ జరగాలి. ఆ అగ్రిమెంట్ లో ఆఫర్ ఎవరైతే మీకు సర్వీస్ ని ఇస్తా అన్నటువంటి ప్రామిస్ ఇస్తారో వాళ్ళు ఒక ఆఫర్ ని ఇస్తారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఎన్ఫోర్స్ అవ్వాలి. ఒక ఎన్ఫోర్స్ అవ్వకపోతే కోర్టుకెళ్ళి కూడా దాన్ని ఎన్ఫోర్స్ చేయించుకోగలిగే విధంగా ఉండాలి. అంటే ఒక లీగల్ అగ్రిమెంట్ అనేటువంటిది జరిగితే దాన్ని కాంట్రాక్ట్ అంటాం అండర్ సెక్షన్ 2H ఆఫ్ కాంట్రాక్ట్స్ యాక్ట్. అయితే ఒక అగ్రిమెంట్ జరగాలి, దాన్ని లీగల్ గా ఎన్ఫోర్స్ చేయగలగాలి, దాన్ని కాంట్రాక్ట్ అంటాం కదా. ఈ కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి, ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏంటంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్.
ఎలా అయితే అగ్రిమెంట్ అంటేనే మనం ఆఫర్ ప్లస్ మన యాక్సెప్టెన్స్ అని అన్నాం కదా. సో అది ఫస్ట్, ద అగ్రిమెంట్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్. మనకి ఆఫరర్ ఎవరైతే మనకి ఫుడ్ ఆఫర్ చేస్తున్నారో త్రూ జొమాటో, సంతోష్ దాబా వాళ్ళు జొమాటో కలిసి వాళ్ళే ఆఫరర్స్ కిందకి వస్తారు. వాళ్ళు మనకి ఆఫర్ ఇస్తున్నారు 50% డిస్కౌంట్, యాక్సెప్టెన్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ 200 రూపీస్, యూ మే నాట్ అగ్రీ. 100 రూపీస్కి వస్తుంది కాబట్టి మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే ఇద్దరు పార్టీస్కి 100 రూపీస్కి మీకు బిర్యానీ ఇవ్వడం జొమాటో ప్లస్ సంతోష్ దాబాకి ఓకే, తీసుకోవడం మీకు ఓకే. సో ఆఫర్ వాళ్ళు ఇచ్చారు, యాక్సెప్టెన్స్ జరిగింది, ఫస్ట్ కాంపోనెంట్ జరిగిపోయింది. సెకండ్, లాఫుల్ కన్సిడరేషన్. సో వాళ్ళు 50% ఆఫర్ ఇచ్చారు, ఆ ఆఫర్ని మీరు యాక్సెప్టెన్స్ చేశారు. దానికి తిరిగి మీరు ఏమి ఇస్తున్నారు? సంథింగ్ ఆఫ్ వాల్యూ ఎక్స్చేంజ్డ్. వాళ్ళు అక్కడి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక డెలివరీ బాయ్ని పంపించి మీకు ఇచ్చినందుకు, ప్యాక్ చేసి మీకు ఇచ్చినందుకు మీరు ఏం చేస్తున్నారు? మనీ ఎక్స్చేంజ్ ఇస్తున్నారు. దాన్ని లాఫుల్ కన్సిడరేషన్ అంటాం. కెపాసిటీ ఆఫ్ పార్టీస్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫుడ్ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు ఆర్డర్ చేస్తారు మన మొబైల్ ఫోన్స్ తీసుకుని మనకు తెలియకుండా. సో వాళ్ళకి కెపాసిటీ ఉందా లేదు, బిలో 18 ఇయర్స్ మైనర్స్ అనుకోకుండా మీరు ఫుడ్ ఆర్డర్ చేశారు కాబట్టి, సపోజ్ జొమాటో మీ మీద రివర్స్ కేసు ఫైల్ చేసింది లేదా మీ మీద కంప్లైంట్ చేసింది కాంపిటెంట్ అథారిటీస్కి, అప్పుడు యూ కెన్ సెట్ డిఫెన్స్. ఎందుకంటే ఏజ్ మైనర్ కదా, మైనర్కి అగ్రిమెంట్కి వెళ్ళేటువంటి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి మైనర్ పిల్లోడు, సపోజ్ నేను జస్ట్ కాంటాక్ట్స్ కోసం చెప్తున్నాను, ఈ ఫుడ్ ఆర్డర్ కోసం అని కాదు. బయట వేరే కాంట్రాక్ట్స్కి, వేరే అగ్రిమెంట్స్కి మన ఇంట్లో ఉన్నటువంటి మైనర్ అబ్బాయి లేదా మైనర్ అమ్మాయి వెళ్తే యూ కెన్ కంఫర్టబుల్ టేక్ దిస్ డిఫెన్స్. బికాస్ ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఒక ఎసెన్షియల్ ఎలిమెంటే కెపాసిటీ ఆఫ్ ద పార్టీ. జొమాటోకి, సంతోష్ దాబాకి కెపాసిటీ ఉండొచ్చు, వాళ్ళ ఏజ్ 18 ఇయర్స్ ఎబో మనకి ఉండి ఉండొచ్చు, 21 ఇయర్స్ బిజినెస్ చేయడానికి అయితే. వాళ్ళకి సౌండ్ మైండ్ ఉండొచ్చు అండ్ వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఎలా వాళ్ళని ప్రొహిబిట్ చేయట్లేదు. బట్ కొన్నిసార్లు మన ఇంట్లో కొంచెం మతిస్థిమితం లేని వాళ్ళు, ఇన్సాన్ పర్సన్స్ ఉండొచ్చు. వాళ్ళు కూడా బై మిస్టేక్ క్లిక్ చేసి ఒక అగ్రిమెంట్కి ఆన్లైన్లో వెళ్ళినా ఆఫ్లైన్ వెళ్ళినా వాళ్ళు ఇన్కెపాసిటీ, వాళ్ళకి కెపాసిటీ లేదు కాబట్టి ఆ కాంట్రాక్ట్ కూడా ఎసెన్షియల్ అవ్వదు. నాట్ డిస్క్వాలిఫైడ్. ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అతనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. హీస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ హిస్ ఫ్రాంచైజ్ ఇన్ ఎలక్షన్. సో మనకి క్వాలిఫికేషన్ ఉందా లేదా కాంట్రాక్ట్ లోకి వెళ్ళడానికి. సపోజ్ ఒక లీగల్ ప్రాక్టీషనర్ కి బిజినెస్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళడానికి కుదరదు, ఒక లాయర్ కి. ఆ, ఒక సివిల్ సర్వెంట్ కి స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి వాళ్ళు హీఈస్ నాట్ ఎలిజిబుల్. సో అలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఏజ్ ఉండాలి, సౌండ్ మైండ్ ఉండాలి అండ్ వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వకూడదు ఆ కాంట్రాక్ట్ కి. అండ్ థర్డ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఈజ్ ఫ్రీ కన్సెంట్. ఓకే, జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్ మీకు ఫోన్ ఆన్ చేయగానే నోటిఫికేషన్స్ రావచ్చు, అవి మిమ్మల్ని టెంప్ట్ చేయొచ్చు. బట్ అల్టిమేట్ గా మీరే కూర్చుని ఆలోచించుకుని ఏ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయాలి అనేటువంటిది ఫ్రీ కన్సెంట్ ఉండాలి. అంతేగాని కొన్నిసార్లు ఏంటి, మీకు 100% డిస్కౌంట్, 90% డిస్కౌంట్ అంటారు, లోపలికి వెళ్ళి మొత్తం పేమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు 50-40%. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ గో ఫర్ కన్జ్యూమర్ కంప్లైంట్. సో దాన్ని మనం ఫ్రీ కన్సెంట్ కిందకి మనం చూడకూడదు. 90% ఆఫర్ ఉన్నాము, సో దానికి మనం ఓకే చెప్పి అమౌంట్ దగ్గరికి వెళ్తే 40% అయింది, అది ఫ్రీ కన్సెంట్ కిందకి రాదు. సో నో కోఎర్షన్. మనని ఆమ్, ఒక ఆ, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనం తీసుకురాకూడదు. ఫ్రాడ్, దాంట్లో మోసం ఉండకూడదు. అన్యూ ఇన్ఫ్లుయెన్స్. మీ బాస్ లేదా మీకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు, మీకంటే పొలిటికల్ గా మనీ పవర్, మజిల్ పవర్ ఉన్న వాళ్ళు బలవంతంగా సంతకం చేయించుకోవడం, సినిమాల్లో, సీరియల్లో, వెబ్ సిరీస్ లో చూస్తాం. బలవంతంగా చంపుతామని ఇట్లా బ్లాంకెట్ లో పెట్టేసి సంతకాలు తీయించుకోవడం. సో ఇవి సినిమాటిక్ గా బాగుంటాయి కానీ అది అన్యూ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వస్తుంది. ఒక బలవంతుడు బలహీనతో కాంట్రాక్ట్ తీసుకోవడం అండ్ దట్ కాంట్రాక్ట్ విల్ బి వాయిడ్. ఇట్స్ ఎ వైడబుల్ కాంట్రాక్ట్. లాఫుల్ ఆబ్జెక్ట్, నాట్ ఇల్లీగల్ ఆర్ ఇమ్మోరల్. సో ఆ కాంట్రాక్ట్ అనేటువంటిది ఇల్లీగల్ అవ్వకూడదు. సపోజ్ ఇందాక పనీర్ బిర్యానీ మనకి జొమాటో మనకి డెలివరీ చేయడం ఇస్తే ఫుడ్, నార్మల్గా మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ డ్రగ్స్, గంజా కానీ మిగతా మరి అంజా ఇట్లాంటి డ్రగ్స్ సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని మనం డెలివరీకి, సో బోత్ పార్టీస్కి ఓకే అవ్వచ్చు, ఆయన ఆఫర్ ఇవ్వచ్చు, మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు, ఒక లాఫుల్ కన్సిడరేషన్ ఉండొచ్చు, మీకు కెపాసిటీ, మీరు మేజర్ అయి ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ ఇమ్మోరల్ అండ్ ఇల్లీగల్. సో అలాంటివి ఉండకూడదు. అదేవిధంగా మీకు మసాజ్ సెంటర్స్ అని చెప్పేసి ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ కొన్ని చేస్తున్నారు. సో హెల్దీ పర్పస్ లో మసాజ్ అనేటువంటిది లీగల్, బట్ మసాజ్ పార్లర్ పేరు చెప్పి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం ఇట్స్ ఇమ్మోరల్ అండ్ ఇల్లీగల్. ఇలాంటి గంజా బిజినెస్లు. సో ఇలాంటివి
మనకి పార్టీస్ కి కెపాసిటీ ఉండొచ్చు, పార్టీస్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, బట్ ద ఆబ్జెక్టివ్ ఈజ్ ఇమ్మోరల్ అండ్ ఇల్లీగల్. ఇట్ ఈస్ నాట్ ఏ ఎసెన్షియల్ కాంటాక్ట్. సర్టైనిటీ అండ్ పాసిబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆన్లైన్లో రమ్మీ ఆడండి, మీకు ఖచ్చితంగా మీ బెట్ మనీ మీకు వస్తుంది, బట్ ఎక్స్ట్రా మనీ కూడా మీరు గెలుచుకునే అవకాశం, ఇదంతా రాంగ్ రాంగ్ వర్షన్. ఒక అంజు ఇన్ఫ్లుయెన్స్ ఒక కోవర్షన్ మెథడ్గా మనం చూడాల్సి ఉంటుంది. సర్టైనిటీ ఖచ్చితంగా జరిగేటువంటి విషయాలకే. సపోజ్ మీరు ఆన్లైన్లో ఒక వర్క్ చేశారు, మీరు 1 అవర్ వర్క్ చేస్తే మీకు ఆ 1 అవర్కి పేమెంట్ వస్తే ఇట్స్ సర్టెన్ యాక్టివిటీ, దాని మీద ఒక కాంట్రాక్ట్లో మీరు వెళ్ళొచ్చు. బట్ T20 మ్యాచ్లో బెట్టింగ్స్ వేయడము, రమ్మీ ఆడడము, ఇవన్నీ అన్సర్టెన్ యాక్టివిటీస్. మనం గెలవడమా ఓడడం అనేటువంటిది మన స్కిల్ మీద కాదు, మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు. ఖచ్చితంగా జరుగుతాయి అనుకున్నటువంటివి మనకి వ్యాలిడ్ కాంట్రాక్ట్ కిందకు వస్తాయి. లీగల్ ఫార్మాలిటీస్ వెన్ రిక్వైర్డ్ బై లా. సో ఏ కాంట్రాక్ట్ అయినా ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్ తో, ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో, ఎవరైతే నోటరీస్ ఉంటారో లేదా లీగల్ ప్రాక్టీషనర్స్ ఉంటారో, విట్నెసెస్ ఉంటారో, ఒక ప్రాపర్ డ్రాఫ్టింగ్, ప్రాపర్ లీగల్ ఫార్మాలిటీస్, సో లా ఆఫ్ ద ల్యాండ్ కి అబైడ్ ఉండేటువంటి వాటిని వ్యాలిడ్ కాంట్రాక్ట్ కింద వస్తాయి. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, లాఫుల్ కన్సిడరేషన్, కెపాసిటీ ఆఫ్ పార్టీస్, ఫ్రీ కన్సెంట్, లాఫుల్ ఆబ్జెక్టివ్, సర్టైనిటీ, లీగల్ ఫార్మాలిటీస్, ఇవన్నీ ఉన్నప్పుడే ఒక మనకి కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఆఫర్ అంటే ఏంటి? సో డెఫినేషన్ యాక్ట్, మనం బేర్ యాక్ట్ లో డెఫినేషన్ చూసుకున్నట్లయితే సెక్షన్ 2A ప్రకారం ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ చూసుకున్నట్లయితే, వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ విత్ ఎ వ్యూ టు అబ్టైన్ ద అదర్స్ అసెంట్. ఇతరుల నుంచి, సో వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ విల్లింగ్నెస్, ఒక వ్యక్తి తన విల్లింగ్నెస్, తనకి ఏదైతే ఆఫర్ అయితే ఉందో దాని మీద విల్లింగ్నెస్ చూపిస్తాడో, టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ విత్ ఎ వ్యూ టు అబ్టైనింగ్ అదర్స్ అసెంట్. అవతల వ్యక్తికి, అవతల వ్యక్తి యొక్క సమ్మతిని తీసుకోవడం కోసం ఒక వ్యక్తి దేనైతే చూపుతాడో దాన్ని ఆఫర్ అని చెప్పి అంటాం. సపోజ్ ఒక ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వ్యక్తి, ఒక స్వీట్స్ అమ్మేటువంటి వ్యక్తి కస్టమర్ యొక్క సమ్మతిని తీసుకోవడం కోసం ఆ స్వీట్ ని నీట్ గా ప్యాక్ చేయడము, చుట్టూ మిర్రర్స్ పెట్టడము, లేదా ఎక్స్ట్రా ఆఫర్స్ ఇవ్వడం, ఎక్స్ట్రా సేల్స్ మ్యాన్ రిక్రూట్ చేసుకోవడం చేసి ఒక ప్రపోజల్ ని పెడతాడు, దాన్ని ఆఫర్ అని అంటాము. సో అవతల పార్టీ నుంచి సమ్మతిని తీసుకుని ఒక సర్వీస్ నో గూడ్స్ నో అవతల పార్టీకి ఇవ్వడం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని ఆఫర్ అని అంటాము. దీంట్లో మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే, ఆఫర్ షుడ్ బి కమ్యూనికేటెడ్. ఎక్కడైతే మీకు మొబైల్ యాప్ లో డిస్ప్లే అవుతుంది వెర్బల్ గా, సో ₹200 ప్రైస్, డెలివరీ కాస్ట్ ₹50, బట్ 50% డిస్కౌంట్, ఫ్రీ డెలివరీ ₹100, ఇదంతా మీకు వెర్బల్ గా కమ్యూనికేట్ అవుతుంది. ఆన్లైన్ లేని రోజుల్లో బేకరీకి, హోటల్కి వెళ్తాము, అక్కడ మనకి సర్వర్ వెయిటర్ ఉంటారు, ఆయన చెప్తారు, లేకపోతే ఆ రిసెప్షన్ లో కూర్చున్నటువంటి రిప్రజెంటేటివ్ వాళ్ళు చెప్తారు. అది వెర్బల్ గా కానీ నాన్ వెర్బల్ కానీ క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి ఫస్ట్. మస్ట్ బి సర్టెన్ అండ్ డెఫినెట్. మీకు జొమాటోలో కూడా 15 మినిట్స్లో ఆర్డర్ వస్తుంది, లేకపోతే డెలివరీ ఛార్జెస్ ఉండవు, లేకపోతే ఫుడ్కి పే చేయక్కర్లేదని చెప్తారు. సో అఫ్ కోర్స్ దాని మీద కోర్టు కేసెస్ ఉన్నాయి. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఈ హ్యూమన్ రైట్స్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అది డిఫరెంట్. బట్ ఖచ్చితంగా ఇంత టైం పీరియడ్లో డెలివరీ చేస్తామని ఒక డెఫినెట్ మెసేజ్ అయితే మనకు వస్తుంది వెర్బల్. సో బై రైటింగ్. సో అది. అండ్ ఓల్డెన్ డేస్లో ఇంటర్నెట్ లేని రోజుల్లో బై మనకి టెలిఫోన్ కానీ లేదా బై పోస్ట్ కానీ ఎన్ని రోజుల్లో మనకి డెలివరీ అవుతుందో ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేది. మస్ట్ ఇంటెంట్ టు క్రియేట్ లీగల్ ఆబ్లిగేషన్. ఎప్పుడైతే మనకి షాప్ వాడు ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఒక ఆఫర్ని మనకి క్లియర్ కమ్యూనికేట్ చేశాడు, ఆ ఆఫర్ ఖచ్చితమైనటువంటి ఆఫర్, ఖచ్చితంగా మీరు ఇది చేస్తే మీకు ఇది వస్తుందని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా చెప్పాడు, అండ్ మనం కూడా దాన్ని యాక్సెప్టెన్స్ చేసేటువంటి దాంట్లో ఉన్నాము, అండ్ ఒక లీగల్ ఆబ్లిగేషన్, అతను ఆఫర్ ఇస్తే మనం ఈ అమౌంట్ ఇవ్వాలి, ఒక లీగల్ ఆబ్లిగేషన్, ఒక ఫిడ్యూషరీ బాండింగ్ ఇద్దరి మధ్య ఏర్పడుతున్నప్పుడు, ఈ 3 ఎసెన్షియల్స్ ఉన్నప్పుడు ఆ ఆఫర్ మనకి ఉంటుంది. సో విల్ ఐ సెల్ మై బైక్ ఫర్ 50,000 అని మనం చెప్పామంటే దానికి ఇన్వాలిడ్ స్టేట్మెంట్ ఏమిటంటే, ఐ మైట్ సెల్ మై బైక్ సమ్ డే. సో ఖచ్చితంగా ఈ రోజు నేను 50,000కి బైక్ అమ్ముతున్నా అంటే అది ఒక డెఫినెట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంది, డెఫినెట్ అమౌంట్ మనం చెప్పాము. ఆ ఒకవేళ 50,000 అతను ఇస్తే గనక, ఆ చెప్పిన తర్వాత ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి 50,000 ఇస్తే గనక ఖచ్చితంగా దానికి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఐ మైట్ సెల్ మై బైక్ సమ్ డే, నేను నా బైక్ని ఒక రోజు ఒక అమౌంట్కి అమ్ముతానంటే అది ఒక అన్సర్టైనిటీ ఉంది, కాబట్టి అది వ్యాలిడ్ ఆఫర్ కాదు. సో ఆఫర్ ఇచ్చాడు, ఆఫరర్ అంటే ఎవరైతే ప్రొడ్యూసర్, ఎవరైతే సెల్లర్ ఒక ఆఫర్ ఇచ్చాడో, ఆఫర్ ఎవరికి, క్లయింట్ లేదా కస్టమర్ లేదా ఆఫరీ
ఆ ఆఫర్ని తీసుకునే వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళు దానికి యాక్సెప్టెన్స్ చెప్పాలి. వీళ్ళు ఆఫర్ ఇవ్వగానే సరిపోలేదు, వాళ్ళు కూడా ప్రాపర్గా అబ్సల్యూట్ అండ్ అన్కండిషనల్, నేను నీ బైక్ని 50,000 కొంటా కానీ దాంతో పాటు సైకిల్ ఫ్రీ ఇవ్వు అని, ఇలా కండిషన్స్ కాదు, ఫస్ట్ కండిషన్స్కి కొంటాను అనేది సర్టెన్ అబ్సల్యూట్గా కమ్యూనికేట్ అవ్వాలి. సో తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ డెఫినెట్ గానీ కొంటారా కొంటారా ఖచ్చితంగా కమ్యూనికేట్ అవ్వాలి. మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్. సో కొంటాను అని ఆ పక్క షాప్ వాడికి చెప్పడము, లేకపోతే పక్క రిప్రజెంటేటివ్ చెప్పడం కాదు, ఎవరు ఆఫర్ ఇస్తే వాళ్ళకి. ఇక్కడ ఆన్లైన్లో ఏంటంటే మనకి కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ వాళ్ళ చాట్ బోటో, లేకపోతే వాళ్ళ నుంచి ఈమెయిల్, వాళ్ళ నుంచి వాట్సాప్, వాళ్ళ నుంచి ఫోన్ కాల్ వస్తే ఏ వేలో మనకి వచ్చిందో ఆ వేలోనే మనం దాన్ని కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా verbal గా కానీ లేదా ఇన్ రిటర్న్ కానీ ఖచ్చితంగా అన్కండిషనల్ గా చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఎవరు ఆఫర్ ఇస్తారో వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ బి మేడ్ బిఫోర్ ల్యాప్సెస్ ఆర్ ఈజ్ రివోక్డ్. కొన్నిసార్లు మీరు చూసినప్పుడు ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టు 31st ఆగస్ట్ అంటాం. మనం 1 సెప్టెంబర్ పోయి నాకు ఆఫర్ ఇవ్వలేదు అని చెప్పి కేసు వేయడము, లేకపోతే ఆర్గ్యుమెంట్కి వెళ్ళడము కాదు. సో ఆఫర్ పూర్తయ్యే లోపలనే మనం దానికి చెప్పాలి. సో అన్కండిషనల్ గా మనకి డెఫినెట్ గా మనం దాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ఆఫర్ ఇస్తారో ఆ ఆఫర్కే మనం చెప్పాల్సి ఉంటుంది, టైం లిమిట్ లోపల చెప్పాల్సి ఉంటుంది. సో when the person to whom the offer is made signifies assent, the offer is said to be accepted. ఎగ్జాంపుల్, విల్ యూ బై మై ల్యాప్టాప్ ఫర్ 30,000? ఆఫర్ ఏం చేశారు చెప్పారంటే ఎస్ ఐ విల్. సో ఐ మే బై, ఐ మే నాట్ బై, ఐ విల్ ఆస్క్ మై ఫాదర్ అండ్ బై, ఐ విల్ టెల్ యూ టుమారో, ఇవన్నీ అన్సర్టెన్ ఆన్సర్స్ అంటారు. ఎస్ ఐ విల్ బై, ఇది డెఫినెట్ ఆన్సర్ అవుతుంది. సో కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. మనం ఆఫర్ అంటే ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీకి ఒక క్లియర్ కమ్యూనికేషన్ చెప్పడాన్ని ఆఫర్ అని చెప్పాము. సెకండ్ పార్టీ ఫస్ట్ పార్టీకి ఆ క్లియర్ కమ్యూనికేషన్ కి క్లియర్ యాక్సెప్టెన్స్ ని చెప్పడాన్ని యాక్సెప్టెన్స్ అని చెప్పాము. దానికి వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కి ఎన్ని మోడ్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఓరల్ కమ్యూనికేషన్ చెప్పాము. ఇప్పుడు ఆన్లైన్ లో ఫుడ్ కాకుండా డైరెక్ట్ గా హోటల్కో బేకరీకి వెళ్ళి వాళ్ళ ప్రైస్ చెప్పడము, మనం దానికి ఎస్ నో చెప్పడము, ఇదంతా ఓరల్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. రిటర్న్ డాక్యుమెంట్స్, కొన్నిసార్లు హయ్యర్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం బిల్స్ అవి తీసుకుంటాము. సో వాటిలో ఎస్టిమేషన్ వాళ్ళు మనకి ఇస్తారు, మనం ఎస్ అని చెప్తాము. సో ఈ రిటర్న్ డాక్యుమెంట్స్ లో ఎక్స్చేంజ్ జరుగుతాయి. కాండక్ట్ బిహేవియర్, కొన్నిసార్లు ఏంటంటే మనకి సేల్స్ బాయ్ సేల్స్ గర్ల్ ఒక డ్రెస్ చూపించినప్పుడు మనం ఇంప్రెసివ్ గా చూస్తాం, ఖచ్చితంగా నేను తీసుకుంటా అని మనం వాళ్ళకి చెప్తుంటాం. సో ఇది మన కాండక్ట్ ని తెలియజేస్తుంది. ఎలక్ట్రానిక్ మీన్స్, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కామర్స్ మనకి ఇవన్నీ ఏదైతే ఫ్లిప్కార్ట్, మింత్రా, సో ఎన్ నెంబర్ ఆఫ్ మనకి ఏజియో ఇలాంటివన్నీ వచ్చాయి. మన ఈమెయిల్లో చెప్పినా, వాట్సాప్లో చెప్పినా, వాళ్ళ ఓన్ మెసెంజర్లో చెప్పినా, వాళ్ళ వ్యాలెట్లో చెప్పినా, ఎలా చెప్పినా, టైప్ చేసి చెప్పినా, వాయిస్ మెసేజ్తో చెప్పినా, ఎనీ ఎలక్ట్రానిక్ మీన్స్ ఇది కూడా మనకి వ్యాలిడ్ కమ్యూనికేషన్ అవుతుంది. సో టైమింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఆఫరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మనకి సపోజ్ మనకి మింత్రా వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు మనకి మార్నింగ్ 9 o'clock. సో ఈవినింగ్ నైట్ మనకి 9 o'clock ఇచ్చి 10 లోపల దీన్ని క్లెయిమ్ చేసుకుంటే మీకు ఆఫర్ ఇస్తాము, లేకపోతే ఇవ్వమని చెప్పారు. సో మనం దాన్ని 9:45 ఓపెన్ చేసాం. సో మనకి స్టిల్ 15 మినిట్స్ టైం ఉంది. ఆ 15 మినిట్స్లో మనం ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే చేసినట్టు, లేకపోతే లేదు. సో ఆఫరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఆఫరీ, అంటే ఎవరైతే కస్టమర్ ఆ ఆఫర్ని రిసీవ్ చేసుకోవాలని ఓపెన్ చేశారో వాళ్ళు ఓపెన్ చేసి చదివిన మరుక్షణం, సో ఆ లోపల అతను కాంట్రాక్ట్ నుంచి విత్డ్రా అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆఫరర్ అది ఓపెన్ చేసి చూసి ఎస్ అని పంపించాడో అప్పటి నుంచి ఈ ఆఫర్ ఇచ్చినటువంటి వ్యక్తికి వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఆఫరీ ఎవరైతే ఆఫర్ని తీసుకోబోతున్నారో వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ ఆఫర్కి రీచ్ అయ్యే లోపల మనసు మార్చుకోవచ్చు. ఫస్ట్ నో చెప్పి ఆ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ బ్లూటిక్స్ రెండు పడే లోపల మళ్ళీ దాన్ని డిలీట్ చేసుకుని లేదు లేదు కొంటా అని చెప్పొచ్చు, లేదా కొనను అని చెప్పి కొంటా అనొచ్చు, లేదా కొంటా అని చెప్పి కొనొచ్చు. ఎప్పుడు ఆ ఆఫర్కి కమ్యూనికేషన్ రీచ్ అయినప్పుడు. ఒకవేళ అతను కనుక రీచ్ అయ్యి అతను కూడా ఎస్ అని చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ థాట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో వన్ పార్టీ కమ్యూనికేషన్ కనుక సెకండ్ పార్టీకి ఇస్తున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ రీచ్ అయ్యే లోపులో కనుక విత్డ్రా అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ రీచ్ అయ్యి అదర్ సైడ్ ఓకే చెప్పిన తర్వాత ఒక లీగల్ అప్లికేషన్ ఏర్పడుతుంది. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ యొక్క అప్లికేషన్ ని, ఆ యొక్క అగ్రిమెంట్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం రియల్ ఎస్టేట్ లో జనరల్ గా చూస్తుంటాం, ఫస్ట్ టోకెన్ అమౌంట్ ఇస్తారు, ఇచ్చిన నెక్స్ట్ మినిటే ఇంకొకరు ఇంకొక లక్ష రూపాయలు ఎక్కువ పెంచి అమ్ముతారు. వాళ్ళు వీళ్ళ మీద ప్రెజర్ చేస్తుంటారు, ఇంకొక లక్ష వచ్చింది మాకు ఇది. నో,
రిటర్న్ లో వాళ్ళ సంతకాలు పెట్టేసుకుని ఒక 89 lakhs కి మీరు ఒక ఫ్లాట్ అమ్ముతున్నట్టు డిసైడ్ అయిపోయిన తర్వాత 90 వచ్చినా 95 వచ్చినా అది జరగడానికి లేదు. ఈ యొక్క ఆఫరర్ సంతకం పెట్టే వరకు ఇతని పేపర్స్ వెనక్కి తీసుకోవచ్చు. పెట్టిన మరుక్షణం నుంచి ఒక లీగల్ అబ్లిగేషన్ ఏర్పడుతుంది. సో రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ నేను చెప్పాను కదా. ఈ ఆఫర్ ఎప్పుడు రివోకేషన్ చేస్తారంటే కెన్ బి రివోక్డ్ బిఫోర్ యాక్సెప్టెన్స్ ఈస్ కంప్లీట్ అగెన్స్ట్ ఆఫరర్. సో ఈ ఆఫరర్ ఎవరైతే సపోజ్ ఈ ఇంటర్నెట్ లేదనుకుందాము, హైదరాబాద్ లో ఒక వెంచర్ ఉంది, దాని నుంచి ఖమ్మం లేకపోతే వరంగల్ డిఫరెంట్ పార్ట్స్ కి లెటర్స్ పంపించారు. సో ఒక గజం స్థలం మీకు 1 లక్ష రూపాయలకే వస్తుంది హైదరాబాద్ నడిబొడ్డున సపోజ్ అనుకోండి. సో దట్ కమ్యూనికేషన్ వైల్ రీచింగ్ మనకి వరంగల్ వెళ్ళే లోపల హైదరాబాద్ మనకి ఆర్ఎంఎస్ రైల్వే స్టేషన్ లో రైల్వే మెయిల్ సర్వీస్ అక్కడ ఉన్నప్పుడే దాన్ని రీవోక్ చేసుకుని ఇంకొక లెటర్ ఇవ్వచ్చు. లేదు ఈ ఆఫర్ని మేము రద్దు చేస్తున్నామని ఇంకొక పోస్ట్ ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే ఆఫరర్ కి రీచ్ అయ్యి అతను ఎస్ అని ఇంకొక మెయిల్ పంపించే లోపల ఇంకొక లెటర్ పంపించే లోపల వీళ్ళు రివోక్ చేసుకోవచ్చు. యాక్సెప్టెన్స్ రివోకేషన్ కెన్ బి రివోక్డ్ బిఫోర్ ఇట్ రీచెస్ ద ఆఫరర్. సో వీళ్ళకి సపోజ్ ఆ 1 lakh కి 1 square feet ఆ భూమి ఆఫర్ కస్టమర్స్కి వెళ్ళింది. అతను ఎస్ నేను కొంటున్నా అని చెప్తాడు. ఆ చెప్పింది సపోజ్ ఖమ్మం నుంచి పంపించారు, హైదరాబాద్ నుంచి ఇవ్వాలి, వరంగల్ వరకు లెటర్ వెళ్ళింది. బట్ ఈ లోపల అతను మనసు మార్చుకున్నాడు. సో ఇంకొక లెటర్ పంపించేసి, ఎందుకంటే అతనికి రీచ్ అవ్వలేదు కదా, ఇంకొక లెటర్ పంపించి లేదు నేను కొనట్లేదు అని చెప్పొచ్చు. అదర్వైజ్ నువ్వు ఖచ్చితంగా కొనాల్సింది. సో దిస్ ఈస్ వాట్. సో వన్ పార్టీ నుంచి కమ్యూనికేషన్ సెకండ్ పార్టీకి రీచ్ అయ్యే లోపల వీళ్ళు మనసు మార్చుకోవడానికి లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాన్కి వెళ్ళొచ్చు. బట్ రీచ్ అయ్యి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత వెళ్ళడానికి కుదరదు. సో మోడర్న్ అప్లికేషన్ ఏంటంటే మనకి టైమర్ మెసేజ్ టెలిగ్రామ్ లో వాట్సాప్ లో 24 hours లోపల డిలీట్ అవ్వడం, లేదా ఆటో ఎక్స్పైర్ అవ్వడం. మీరు చూస్తే ఆహాలో 50% ఆఫర్ ఇంకొక గంటే ఉంది, ఈ గంటలో క్లెయిమ్ చేసుకోవాలి అని మీరు అది స్క్రాచ్ చేసి చూసే వరకు, మీరు స్క్రాచ్ చేసి చూసి పేమెంట్ లోకి వెళ్ళాక సడన్ గా వాళ్ళు విత్డ్రా చేస్తే కుదరదు ఇంకా టైం ఉన్నప్పుడు. సో మీరు స్క్రాచ్ చేసి చూడనంత వరకే ఆఫర్ ఉంటుంది. చూసి పేమెంట్ కి ఆన్ టైం వెళ్ళినప్పుడు తీసేయడానికి కుదరదు. సో పాత మెథడ్ అయినా కొత్త మెథడ్ అయినా వన్ పార్టీ నుంచి అదర్ పార్టీ కమ్యూనికేషన్ అదర్ పార్టీ డిసైడ్ చేసుకునే లోపలనే రివోక్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్నాక దాన్ని రీవోకేట్ చేసుకోవడానికి కుదరదు. సో కన్సిడరేషన్ అంటే ఏంటంటే, సో ఆఫర్ ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో వాళ్ళ ఆఫరరు ఒక ఆఫర్ ఇస్తారు. ఆఫర్ ఎవరైతే ఆఫర్ని తీసుకుంటారో దానికి వాళ్ళు ఎస్ నో చెప్తారు. బట్ ఎస్ నో చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళ మధ్య ఒక లీగల్ అగ్రిమెంట్ రావడమే కాదు, వీళ్ళు ఒక గూడ్స్ ఆర్ సర్వీస్ వీళ్ళకి ఇస్తున్నందుకు రిటర్న్ లో వాళ్ళు ఒకటి ఇవ్వాలి. సో ఇట్ మే బి కైండ్ ఆర్ క్యాష్, మనీ ఇవ్వచ్చు, లేదా దానికి ఇంకొక సర్వీస్ ని వీళ్ళు ఇవ్వచ్చు. సపోజ్ మనకి ఫుడ్ క్యాటరింగ్ లో ఒక క్యాటరర్స్ ఇంకో క్యాటరర్స్ కర్రీస్ పంపిస్తే ఇంకో క్యాటరర్స్ ఈ క్యాటరర్స్ కి రైస్ పంపించచ్చు లేదా రోటీస్ పంపించవచ్చు. సో వీళ్ళ కన్సిడరేషన్ ఏంటి, ఆఫరర్ తన ఆఫర్ ని ఫుల్ఫిల్ చేసేందుకు ఆఫర్ తనకి ఏమి ఇస్తున్నాడు, మనీ ఇస్తున్నాడా, క్యాష్ ఇస్తున్నాడా, కైండ్ ఇస్తున్నాడా, ఇంకేదైనా ఫేవర్ ఇస్తున్నాడా, దట్ ఈస్ కాల్డ్ కన్సిడరేషన్. సో ఈ కన్సిడరేషన్ లో ఎక్సెప్షన్స్ ఏంటంటే నేచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్. If a father gives a plot, a residential plot to son, దానికి సన్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ సరిపోతుంది. సో పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ మనకి గతంలో ఏదైనా వాలంటరీ సర్వీసెస్ ఎవరికైనా టీచ్ చేసినా ఎవరికైనా సర్వీస్ చేసినా దానికి ఆ సర్వీస్ తీసుకున్న వాళ్ళు తిరిగి చేయాల్సిన అవసరమే ఉండదు. ప్రామిస్ టు పే టైం బార్ డెట్, ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయిన అప్పు ఎప్పుడో 3 years క్రితం కట్టాలి, బట్ ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది, దాన్ని ఖచ్చితంగా చేయాలనేటువంటి కన్సిడరేషన్ ఏమి ఉండదు. ఏజెన్సీ వితౌట్ కన్సిడరేషన్, గిఫ్ట్స్ కంప్లీటెడ్ అండర్ లా. సో ఈ 5 థింగ్స్ నేచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్స్, అవుట్డేటెడ్ ట్రాన్సాక్షన్స్, పాస్ట్ లో చేసినటువంటి వాలంటీర్ సర్వీసెస్ కి అదర్ పర్సన్స్ తిరిగి చేయాలి అనేటువంటి రూల్ ఏం లేదు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే యూ పే 500 ఫర్ ఎ బుక్, మనీ ఈజ్ యువర్ కన్సిడరేషన్, బుక్ ఈజ్ దేస్. మనకి ఒక బుక్ పబ్లిషరు బుక్ డెలివరీ చేశాడు, దానికి సో ఆఫరర్ ఎవరు, బుక్ పబ్లిషర్. ఆఫర్ ఎవరు, మనం 1000 రూపీస్ ఉండాల్సిన బుక్ ని 50% ఆఫ్ 500కి ఇస్తున్నాడు. మనం ఎస్ సెండ్ మీ ద బుక్ అని ఒక లెటర్ పంపించాం, అతను నాకు బుక్ పంపించాడు. దానికి కన్సిడరేషన్ ఏంటంటే 500 రూపీస్. సో ఆఫరర్ ఇచ్చినటువంటి ఆఫర్ కి ఈ ఆఫర్ తిరిగి ఇచ్చేటువంటి ఒక రిప్లైని మనం కన్సిడరేషన్ అంటాము. అది క్యాష్ అవ్వచ్చు, కైండ్ అవ్వచ్చు. డాక్ట్రిన్ ఆఫ్ ప్రైవేటీ అండ్ స్టాండర్డ్ ఫార్మ్ కాంట్రాక్ట్స్. ప్రైవేటీ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఓన్లీ పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ కెన్ sue ఆర్ బి sued. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రైవేటీ అండ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏంటంటే నేను ముందే చెప్పాను. సో కాంట్రాక్ట్ మీన్స్ ఇట్ ఈస్ ఎన్ అగ్రిమెంట్ విచ్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. సో అగ్రిమెంట్ ప్లస్ లా ఈక్వల్ టు కాంట్రాక్ట్. సో ఇక్కడ అగ్రిమెంట్ జరిగింది, ఆఫరర్ మనకి
ఆఫర్ ఇచ్చాడు, ఆఫర్ దానికి యాక్సెప్టెన్స్ చెప్పి ఒక కన్సిడరేషన్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఫిడ్యూషియల్ రిలేషన్షిప్, ఒక లీగల్ ఆబ్లిగేషన్ ఏర్పడింది. బట్ ఆ లీగల్ ఆబ్లిగేషన్ లో బోత్ సైడ్స్, వీళ్ళ నుంచి వాళ్ళకైనా వాళ్ళ నుంచి వీళ్ళకైనా ఇష్యూ వచ్చినప్పుడు కోర్టులో కేసు వేయాలి. అది ఎవరయ్యచ్చు అంటే ఓన్లీ పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ కెన్ బి షూ ఆర్ బి షూడ్. అంటే ఇప్పుడు జొమాటో నాకు ఫుడ్ పంపించలేదు. సో జొమాటో పార్టీ వన్, నేను సెకండ్ పార్టీని. సో నేను వాళ్ళ మీదకి ఒక కంప్లైంట్ కన్జ్యూమర్ కోర్టులోనో సివిల్ కోర్టులోనో వేయచ్చు. ఆర్ వచ్చిన జొమాటో బాయ్ నేను కొట్టాను, అది ప్రూవ్ అయింది, నా మీద క్రిమినల్ యాక్షన్స్ ఎవరు వేయాలి? జొమాటో కంపెనీ లేదా డెలివరీ బాయ్ వేయాలి? ఎవరో రోడ్న పోయే వాళ్ళు. సో దట్ ఈస్ డిఫరెంట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అది డిఫరెంట్. కానీ బేసికల్గా దీని మీద కోర్టులో ఏమైనా ఒక యాక్షన్లోకి వెళ్ళాలి అంటే, సో పార్టీస్ టు ద కాంట్రాక్ట్ షుడ్ బి ఎలిజిబుల్. థర్డ్ పర్సన్స్ కి ఇన్ జనరల్ గా ఉండదు. ఎక్సెప్షన్స్ ఏంటంటే ట్రస్ట్, ఫ్యామిలీ అరేంజ్మెంట్స్, ఎక్నాలజ్మెంట్, ఏజెన్సీ అసైన్మెంట్. ట్రస్ట్. సో మనకి ఆ, ఒక ట్రస్ట్ ఉంటుంది. ట్రస్ట్ లో ఉన్నప్పుడు సత్యసాయి ట్రస్ట్, లేకపోతే షిరిడి సాయి ట్రస్ట్, ఏదైనా ఒక స్పిరిచువల్ ట్రస్ట్ ఉన్నప్పుడు ఆ ట్రస్ట్ లో ట్రస్టీస్ కూడా ఎవరైనా యాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ ఫలానా ట్రస్ట్ యాక్ట్ అవ్వడం కాదు, ట్రస్ట్ కి సంబంధించిన విషయాల్లో ట్రస్ట్ మీద కేసు పడ్డా, ట్రస్ట్ కేసు పెడుతున్నా ట్రస్ట్ కి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఫ్యామిలీ అరేంజ్మెంట్స్. సో కొన్ని కొన్ని ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో తండ్రి కాకపోతే కొడుకు, కొడుకు తర్వాత మనవడు, సో ఇలా ఒక హైరార్కీ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా దానికి రెస్పాండ్ అవ్వచ్చు. సో ఎక్నాలెడ్జ్మెంట్, మనం ఒకరికి ఏజెంట్షిప్. సో మనం మనకి వీలు కానప్పుడు మనకి ఏజెంట్షిప్ ఇంకొకరు ఇస్తాం, నా యొక్క లీగల్ ఏజెంట్ ఇతను అని చెప్పేసి మనం సైన్ చేసి ఒక ఐడి ప్రూఫ్ పెట్టిస్తాము. సో అలాంటి వాళ్ళు మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ట్రస్ట్, ఫ్యామిలీ అరేంజ్మెంట్స్, ఈ ఏజెంట్షిప్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్, ఇవన్నీ మనకి ఎక్సెప్షన్స్ చూసుకోవచ్చు. సో ఏ కాంట్రాక్ట్స్ బి విత్ టు గివ్ 10,000 రూపీస్ టు సి జనరల్లీ కాంట్స్ యూ అన్లెస్ ఎక్సెప్షన్ అప్లైస్. సో ఇక్కడ ఏ బి ఇద్దరు కాంట్రాక్ట్లు ఉన్నారు. సో ఏ బి మీద కానీ బి ఏ మీద కానీ మనకి కోర్టు పిటిషన్ చేసుకోవచ్చు. సి కండిషనల్ గా దాంట్లోకి వచ్చింది, ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది. అదర్వైజ్ ఆ ఏకి బికి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ లో సి కూడా రావచ్చు అని రాసుకుంటే తప్ప సి రావడానికి కుదరదు. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏంటంటే జనరల్ గా కాంట్రాక్ట్స్ మనకి ప్రీ డ్రాఫ్టెడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఫోన్లో, ఐ అగ్రి అని కొడతాం కదా. సో దట్ ఐ అగ్రి మీన్స్ యాప్ ఇన్స్టాల్ చేసినట్టు కాదు, మీరు ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు డిజిటల్ గా అని. ఒక చిన్న పీడిఎఫ్ అడోబ్ ఎడిటర్ వేసుకున్నా, ఎంఎస్ వర్డ్ వేసుకున్నా, ఏ ఇన్స్టాల్ మనకి క్రాక్డ్ వర్షన్ అయినా లేకపోతే కమర్షియల్ వర్షన్ అయినా ఐ అగ్రి అని కొట్టిన ప్రతిసారి మనం కాంట్రాక్ట్ లోకి వెళ్తున్నట్టే లెక్క డిజిటల్ ఫార్మాట్ లో. సో ఇంతకు ముందు పాలసీస్ తీసుకున్న, ఇన్సూరెన్స్లు తీసుకున్న వాటిలో కూడా డైరెక్ట్గా మనం సైన్ పెడతాం, పక్కన ఎల్ఐసి ఏజెంట్ ఉంటాడు, మనం సైన్ పెడతాం. బట్ పైన మ్యాటర్ అంతా ఉంటుంది. జనరల్గా ప్రీ డ్రాఫ్టెడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఇండియాలో అయినా వరల్డ్ వైడ్లో అయినా. సో కమర్షియల్ కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్, హై అండ్ వాల్యూస్ టెక్నికల్ కాంట్రాక్ట్స్, ఇద్దరు ఒక సాలిడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మధ్య కాంట్రాక్ట్స్, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కాంట్రాక్ట్సే. సో బోత్ పార్టీస్ డ్రాఫ్ట్ చేసుకుని వస్తాయి. జనరల్గా ఒక కన్జ్యూమర్ రిలేషన్షిప్ లో మనకి ఒక బిగ్ కంపెనీస్ ప్రీ డ్రాఫ్టెడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం, దాని మీద మనం లిటిల్ చాలా తక్కువగానే లేదా ఎలాంటి నెగోషియేషన్ లేకుండా సంతకం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్. బట్ బ్లైండ్ గా ఐ అగ్రీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి 1,000 పేజెస్ లేకపోతే 10,000 పేజెస్ లో ప్రతి లైన్ మనం ఫాలో అవ్వాలి అని ఆ లీగల్ ఆబ్లిగేషన్స్ లో ఇరికించడం కూడా అనెతికలు. దానికి సంబంధించిన కేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. బట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏంటంటే ఓవరాల్ మనం చెప్పుకునేది ప్రీ డ్రాఫ్టెడ్ కాంట్రాక్ట్స్. ఒక పార్టీ మొత్తం డ్రాఫ్ట్ చేస్తుంది, సెకండ్ పార్టీ చదివి సైన్ చేస్తుంది. ఇలాంటివి మేజర్ కాంట్రాక్ట్స్ మనం చూస్తూ ఉంటాము. సో కంక్లూజన్ ఏంటంటే మన ఉస్మానియా యూనివర్సిటీ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ 1. సో ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ పేపర్లో ఫస్ట్ యూనిట్ మనం ఫినిష్ చేసుకున్నాము. సో ఉస్మానియా యూనివర్సిటీ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ పేపర్ 1లో ఉన్నటువంటి అన్ని టర్మినాలజీస్ ని మనం కవర్ చేసాము. ఆఫర్ అంటే ఏంటి, ఆఫరర్ అంటే ఎవరు, ఆఫరీ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, కన్సిడరేషన్ అంటే ఏంటి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటి, కాంట్రాక్ట్స్ లో మనకి కమ్యూనికేషన్ రివోకేషన్ కి ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ ఏంటి, మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాము. సో ట్రెడిషనల్ కాంట్రాక్ట్స్ 1872 ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కామర్స్ డిజిటల్ కాంట్రాక్ట్స్ కూడా మనం చూసుకున్నాం. వాటికి సంబంధించిన డెఫినేషన్స్ ని విత్ బేర్ యాక్ట్ లో ఉన్నటువంటి యాజ్ టెక్స్ట్ ని సింప్లిఫై చేయడం జరిగింది. If you have any doubts, feel free to contact me in my email redconsult9@gmail.com. Have a nice day. Take care.